బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమా నాని కెరీర్ లో రీసెంట్ టైమ్ లో వచ్చిన మూవీస్ లో పరంగా చూసుకుంటే మట్టుకు దసరా తర్వాత వచ్చిన హాయ్ నాన్న కన్నా బెటర్ గా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా కూడా దసరాలో సగం లోపే షేర్ ను సొంతం చేసుకుంది మొదటి రోజున. కానీ అంతకన్నా ముందు వచ్చిన సినిమాలతో పోల్చితే బెటర్ గానే ఓపెనింగ్స్ ని దక్కించుకున్నప్పటికీ దసరా లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత తన మార్కెట్ రేంజ్ పెరిగిన ఓపెనింగ్స్ మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు. ఖచ్చితంగా దసరా తర్వాత ప్లేస్ లో నిలుస్తుంది అనుకున్నప్పటికీ కూడా మొదటి రోజు మొత్తం మీద 5.88 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా. ఒకసారి నాని నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలను గమనిస్తే గ్యాంగ్ లీడర్ 4.57 కోట్ల షేర్ అందుకుంటే తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ 4.17 కోట్ల షేర్ అందుకుంది. అంటే సుందరానికి సినిమా 3.87 కోట్ల షేర్ అందుకోగా ఆ సినిమా నుండి ఊహకందని జంపును సొంతం చేసుకున్న దసరా ఏకంగా టైర్ 2 హీరోల సినిమాల పరంగా రికార్డును నమోదు చేస్తూ 14.22 కోట్ల షేర్ ను సాధించింది. తర్వాత వచ్చిన హాయ్ నాన్న మూవీ 2.91 కోట్ల షేర్ అందుకుంటే ఇప్పుడు సరిపోదా శనివారం మూవీ 5.88 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే నాని కెరీర్ లో దసరా, ఎంసీఏ సినిమాల తర్వాత థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా తెలుగు రాష్ట్రాలలో నిలిచింది ఈ సినిమా. సినిమాకు ఎలాగో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండటంతో లాంగ్ వీకెండ్ లో మంచి జోరును కనబరిచే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.